ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క మంచితనం అనేది రోజు రోజుకి కూడా తారాస్థాయికి చేరుకుంటుందని చెప్పి మనమైతే చెప్పవచ్చు. ఎందుకు అనంటే ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి 5 శాఖలకు మంత్రి ఉండి కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని సమస్యల్ని పరిష్కరించడానికి ఆయన ప్రత్యేకించి కూడా గవర్నమెంట్ నుంచి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో ఆ కొరత వల్ల ఆ ఇబ్బందిని కూడా ఆయన వెంటనే కూడా గుర్తించి తన సొంత జోబిలో డబ్బులు పెట్టడం జరుగుతుంది. తాజాగా చూసుకుంటే రాజానగరం నియోజకవర్గంలోని పురుషోత్తపట్నం సత్యసాయి వాటర్ యూనియన్ కి సంబంధించిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా రోజుల నుంచి కూడా జీతాలు రావడం లేదు, కొంత ఇబ్బందికరంగా ఉందని చెప్పి గత ప్రభుత్వం నుంచి కూడా జీతాలు రావడం లేదని చెప్పి కొంత ఆందోళనకు గురవడం అయితే జరుగుతుంది. మొన్న రీసెంట్ గా చూసుకుంటే అసెంబ్లీ సమావేశాల్లో కూడా రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన బత్తుల బలరామకృష్ణ గారు కూడా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. కానీ ఆ సమస్య పరిష్కరించడానికి ఇంకా బిల్లు అయితే శాంక్షన్ అవ్వలేదు, ఇంకొన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే కూడా వేసవి కాలం రావడంతో మెయిన్గా వాటర్ సమస్యలు అనేవి రోజు రోజుకి కూడా ఎక్కువైపోవడంతో ఇక్కడ కార్మికులందరూ కూడా ఆందోళన చేయడం, ధర్నాకు దిగడం అయితే జరుగుతుంది. ఆ విషయాన్ని మళ్ళీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రాజానగరం ఎమ్మెల్యే అయిన బత్తుల బలరామకృష్ణ గారు అయితే తీసుకువెళ్లడం జరిగింది. వెంటనే కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పందించి 20 లక్షల రూపాయలనేవి తన సొంత జోబిలో డబ్బులనేవి తీసి సొంత నిధులనేవి ఈ వాటర్ యూనియన్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 2 నెలల జీతాలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ లోపు మీరు అందాక పని చేయండి, ఈ వేసవి కాలం దాటిన తర్వాత వెంటనే కూడా ప్రభుత్వంతో ఏదో విధంగా మాట్లాడి మీకు ప్రతి పని కూడా చేయించే బాధ్యత నాది అని చెప్పి సత్యసాయి వాటర్ యూనియన్ కార్మికులందరికీ కూడా 2 నెలల పాటు దాదాపుగా అందరికీ కలిపి 20 లక్షల రూపాయలు జీతాలు అయితే పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధులైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పటి వరకు కూడా ఇటువంటి నాయకుడిని అయితే దేశ చరిత్రలో ఎక్కడా చూడలేదని చెప్పి చాలా గట్టిగా చెప్పవచ్చు. ఎందుకనంటే ఎవరైనా కానీ పదవి ఎక్కితే చేస్తాం, లేదనంటే పదవిలో ఉంటే చేస్తాం అని చెప్పి మాటలు చెప్పేవాళ్ళే. మీకు ఆ మాటలు చెప్పిన వ్యక్తి గత ప్రభుత్వంలో ఆల్రెడీ చెప్పారు, గతంలో మనకి పదవి ఉంటే అన్నీ చేస్తామన్నారు, కానీ ఏమీ చేసింది లేదు. వాళ్ళ జోబీలు నింపుకున్నారు తప్పితే ప్రజల కష్టాన్ని నిరుపయోగంగా చేసి వాళ్ళ దగ్గర నుండి దోచుకొని తిన్నారు. గత 5 ఏళ్ళు కూడా కీలకంగా చూసుకుంటే ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా చాలా లేటుగా ఇవ్వడం, కొంతమందికి అయితే డిలే చేయడం, ఇంకా కొన్ని శాఖలకు సంబంధించిన కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నెలల తరబడి జీతాలు ఆపేయడం అయితే జరిగేది. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏదైనా సమస్య ఉధృతం అవుతుంది, ఖచ్చితంగా దాన్ని పరిష్కారం చెయ్యాలి, ప్రభుత్వం వల్ల ప్రస్తుతానికి నిధుల కొరత ఉంది కాబట్టి దాన్ని ప్రభుత్వం తరపున పరిష్కారం చేయలేను అనే సందర్భంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తన సొంత జోబిలో డబ్బులు అయితే పెట్టడం జరుగుతుంది. ఏది ఏమైనా కానీ ఇటువంటి గొప్ప నాయకుడిని పిఠాపురం ప్రజలు ఎన్నుకున్నందుకు చాలా అదృష్టవంతులని మనం అయితే చెప్పుకోవచ్చు. తాజాగా కూడా మనం కీలకంగా చూసాం, కొనిదెల అనే గ్రామానికి ప్రత్యేకించి కూడా 50 లక్షల రూపాయలు ఆ గ్రామ అభివృద్ధికి పవన్ కళ్యాణ్ అయితే సొంత నిధులు ఇవ్వడం జరిగింది. వికలాంగులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా 4-5 వికలాంగులకైతే ఒక్కొక్కరికి కూడా 50,000 రూపాయలు చొప్పున 2 లక్షల రూపాయలు సుమారుగా వాళ్ళకి విరాళం అయితే ఇవ్వడం జరిగింది. ఇలాంటి గుప్తదానాలు అనేవి గతంలో ఆయన పదవిలోకి రాకముందు కూడా చేశారు. పదవిలోకి వచ్చిన తర్వాత, కీలకమైన పదవులు ఉన్న తర్వాత, గవర్నమెంట్ ని శాసించే స్థాయిలో ఉన్న తర్వాత కూడా కొన్ని సమస్యలు ప్రభుత్వం తరపున పరిష్కారం కాకపోతే నేరుగా ఆయన సొంత డబ్బులు పెట్టి పరిష్కారం చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా కానీ ఇటువంటి గొప్ప నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అదృష్టవంతులని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు. తన సొంత జోబిలో డబ్బులు ఖర్చు పెట్టడం అనేది ఇప్పటి వరకు కూడా దేశ చరిత్రలో ఎటువంటి నాయకుడు కూడా కనిపించిన దాఖలాలు అయితే లేవు. కేవలం ఆ ఘనత మాత్రం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే దక్కిందని చెప్పి మనం గట్టిగా చెప్పవచ్చు.